ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమాన్ని కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి కోరుకొండ మండలంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలు మోసం చేసి భారీగా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, వీధి లైట్లు వంటి సమస్యలతో ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. వీటితో పాటు పంటలు దెబ్బతిన్న రైతులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో బత్తుల వెంకటలక్ష్మికి అందించారు. ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి శ్రీను, మేడిశెట్టి శివరాం, జాజుల రాము, జాజుల గణేష్, ఆకుల ఆదిత్య, మారిశెట్టి రమణ, ముక్క రాంబాబు, అడ్డాల శ్రీను, వల్లేపల్లి దుర్గారావు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నెలాఖరికి మొదలెట్టేస్తారండి పని బిల్లు ఇచ్చేసారు. ఈ నెలాఖరు చెప్తామని మాట ఇచ్చారు, చేస్తాడు. మండల అధ్యక్షులు శ్రీ అడ్డాల శ్రీనివాస్ గారిని వేదికగా ఆహ్వానించవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో జనవాణి కార్యక్రమం అయితే ఈ రోజు జరుగుతుంది. ఇక్కడైతే ప్రజల సమస్యల కొరకు అయితే జనవాణి కార్యక్రమం అయితే మొదలు పెట్టాము. ఒకరోజు రాజానగరం మండలం, ఒకరోజు కోరుకొండ మండలం, ఒకరోజు సీతానగరం మండలం, అలా 3 మండలాలు కవర్ చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళ పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టాము. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇదైతే చాలా బాగా జరుగుతుంది. చాలా మందికి అయితే గత ప్రభుత్వం నుంచి చాలా మందికి అయితే ఇక్కడ రేషన్ కార్డులు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, అదేవిధంగా భూ సర్వేలు చేయడం వల్ల అటు భూములు ఇటు భూములు అటు మారిపోయి చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. భూ సర్వేల గురించి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా వాటర్ ప్రాబ్లము, డ్రైనేజీ ప్రాబ్లమ్స్, రోడ్లు ప్రాబ్లమ్స్ అలాగే ఉంటే కూడా ఇక్కడ తీసుకొచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. అది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే వాళ్ళకి పరిష్కారం అయ్యేలాగా మేమైతే ఇవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి వారికి వెంటనే పరిష్కారం అయ్యే రీతిలో ఇక్కడైతే జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడైతే ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఇక్కడ అందరూ పాల్గొనడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.